వన్ మోర్ మినీ వ్లాగ్, వైజాగ్ టూర్ కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. ట్రైన్ అయితే ఎక్కిపోయాము. సో డిన్నర్ టైం అనమాట. నేను డిన్నర్లోకి వచ్చేసి చికెన్ కర్రీ అలాగే చపాతీస్ తీసుకెళ్ళాను. పాపకైతే పప్పు అలాగే రైస్ తీసుకెళ్ళాలన్నమాట. బయట ఫుడ్ మంచిది కాదు కదా స్టేషన్లో అని చెప్పేసి. అండ్ అసలు ఎంత తొందరగా గడిచిందంటే లేవంగానే ఇంకా వైజాగ్ అయితే వచ్చేసింది. మా ఊరు వైజాగ్, ఏదో ఫీలింగ్ ఉంటుంది వైజాగ్ కోసం చెప్తూ ఉంటే. అసలు నేను ఈ ఊరికి అతిథిగా వస్తానని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంతే ఇంకా. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మ్యారేజ్ వచ్చేసి విజయనగరంలో అని చెప్పి. సో వైజాగ్లో దిగి మేము విజయనగరంకి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో ట్రైన్ అయితే 6 o'clock వచ్చేసింది. విజయనగరంకి అయితే 7:30 కల్లా మేము వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ మేము హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాం, ఎస్విఎన్ లేక్ ప్యాలెస్ అని చెప్పేసి. ఇక్కడ రూల్స్ ఏంటో నాకు తెలియదు, ఇక్కడే కాదు ఎక్కడైనా రూల్స్ అదే. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 12 తర్వాతే చెక్ ఇన్ చేయాలి, అలాగే 10:30 తర్వాత చెక్అవుట్ చేసేయాలన్నమాట. అయితే ప్రైజెస్ కూడా వేరేగా ఉంటుంది ఆన్లైన్లో చేస్తే. మేము ఆన్లైన్లో చేసుకోలేదు, డైరెక్ట్గా చేసుకున్నాము. మాకైతే రూమ్ ప్రైస్ వచ్చేసి 4,000 పడింది అనమాట. మనం ఎప్పుడు చెక్ ఇన్ చేస్తామో మరుసటి రోజు 24 అవర్స్లోని మనం చెక్అవుట్ అయితే చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఫ్రెష్ అయిపోయి మేము కళ్యాణ మండపంకి అయితే వెళ్ళిపోయాం. ఈయన మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట, అంటే మా అన్నయ్య. సో ఆ అత్తగారు మావయ్య గారు వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను వీడియోస్ తీసుకుంటే నేను వీళ్ళు ఎవరితో సరిగ్గా మాట్లాడలేనేమో అనే ఫీలింగ్ వచ్చింది. తిను మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి, అలాగే మా ఆడబడుచు అనమాట. వీళ్ళందరూ ఎప్పుడు నేను వీళ్ళెవరిని వీడియోలో చూపించలేదు, వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోలేదు, పెట్టేశాను. ఏమంటారు ఏమో. తిను మా నాని అని అనమాట, వైజాగ్లో ఉంటారు. వీళ్ళందరినీ చూసి నేను 6 years అవుతుంది. మా ఆడబడుచు అత్తగారిని చూశాను కానీ మా ఫ్యామిలీలో మావయ్య గారి ఫ్యామిలీలో నేను ఎవరిని కలవలేదన్నమాట. ఇక్కడ పెళ్ళి కన్యాదానం మా మావయ్య గారు అత్తయ్య గారు ఇస్తున్నారు ఇక్కడ. మేమైతే నైట్ పెళ్ళి వరకు ఉండలేకపోయాము, ఎందుకంటే చిన్న పాప కదా. సో తనతో కష్టం అని చెప్పేసి మేము నైట్ వరకు ఉండలేదన్నమాట. ఇది మా తమ్ముడు వీడియో తీసి మాకు షేర్ చేశాడు. సో పెళ్ళికి ఉండలేదన్న ఒక ఫీలింగే తప్ప మేము అందరినీ కలిసాము. ఆ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. 6 years తర్వాత అందరినీ కలిసాను. ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను కానీ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. ఎనీవేస్ నేను ఇంకా వీళ్ళందరితో ఇంకా కంటిన్యూ చేస్తాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎవరు కూడా ఊరికే రారండి. అసలు ఉన్న వాళ్ళని నిలుపుకోవడం చాలా కష్టం అనమాట. ఇక్కడ మా ఫ్యామిలీ ఫోటో అనమాట, అంటే అత్తగారు వాళ్ళ మావయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, ఫ్యామిలీస్ అనమాట అందరూ మా ఫ్యామిలీ. ఇది అత్తగారు మావయ్య గారు మా ఆడబడుచు అన్నయ్య అనమాట. ఇది మా మావయ్య గారు అక్క చెల్లెళ్ళు మా మావయ్య గారు, అలాగే ఇక్కడ మా అత్తగారు మావయ్య గారు వాళ్ళ సిస్టర్స్ అనమాట. నా ఫ్యామిలీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.